హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పవర్ ట్యూటోరియల్స్. సో ఈరోజు మనం తెలంగాణ స్టేట్ బోర్డ్ సంబంధించిన మ్యాథ్స్ స్టార్ట్ చేస్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ చాప్టర్ అనేది రియల్ నెంబర్స్. సో మనం ప్రతి ఇన్ డెప్త్ అంటే ఏ చిన్న క్వశ్చన్ ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్న ప్రతిదీ కవర్ చేసుకుంటూ ప్రతి క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. అలాగే సాల్వ్ చేసే ముందు దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చాప్టర్ పరంగా రియల్ నెంబర్స్, అసలు రియల్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి టోటల్గా 2 టైప్స్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉంటాయి. డెప్త్ వెళ్తే చాలా వస్తాయి. సరే, మీకు జస్ట్ అసలు రియల్ నెంబర్స్ అంటే ఎలాంటివి ఉంటాయో చెప్తాను. తర్వాత మనం ఒక్కొక్క ఎక్సర్సైజ్ ప్రకారంగా ఒక్కొక్క టైప్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనేది ఎక్స్ప్లోర్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ రియల్ నెంబర్స్లో మనకి 2 టైప్స్ నేను ఏదైతే అన్నానో అవి రేషనల్ అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే నెంబర్ని మనం పీబైక్యూ ఫామ్లో రిప్రజెంట్ చేయగలుగుతామో దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్ ఏమో పీబైక్యూ ఫామ్లో రిప్రజెంట్ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు √3 ఉంది. √3 వాల్యూకి స్పెసిఫిక్ వాల్యూ లేదు. 1.73 అంటాం, బట్ ఎగ్జాక్ట్గా దాని స్పెసిఫిక్ వాల్యూ కాదు, అది కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. సో దీన్ని మనం పీబైక్యూ ఫామ్లో రాయలేము. అలాగే మీరు వినే ఉంటారు, మనకి పై అని ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంది, ఈ అని ఇంకో ఇర్రేషనల్ నెంబర్ ఉంది. ఇలా కొన్ని √2 ఇర్రేషనల్ నెంబర్. ఏవైతే సింపుల్గా ఒక ప్రైమ్ నెంబర్కి ఏమైనా రూట్ ఉంటే అది ఇర్రేషనల్, ఎందుకంటే ప్రైమ్ నెంబర్కి ఫ్యాక్టర్స్ ఉండవు. అలాగే దాని యొక్క రూట్ వాల్యూ కూడా మనం డిఫైన్ చేయలేం. సో ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ అనేది మనం మల్టిమేట్గా ఏమైనా రాసుకోవచ్చు, లైక్ 2/3 కానీ 5/6 కానీ ఇలా ఏమైనా సరే పీబైక్యూ 1, 6 ఇలా ఏమైనా పీబైక్యూ. ఎందుకంటే 1ని కూడా మనం 1/1గా రాయగలం, 6ని కూడా 6/1గా రాయగలం. సో ఇలాంటివన్నీ కూడా మనం రేషనల్ నెంబర్స్గా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఈ రేషనల్ నెంబర్స్ని మనం మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేసుకోవచ్చు. అలాంటి ఒకటి హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న అన్ని నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్గా అవుతాయి. అలాగే న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే మనం 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉన్న ప్రతి నెంబర్ని న్యాచురల్ నెంబర్ అంటాము. అలాగే థర్డ్ వన్ మనకి ఇంటీజర్స్ అని ఇంకోటి ఉంది. ఇంటీజర్స్ ఏంటంటే -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు, అలాగే 0 కూడా ఇంక్లూడెడ్. అంటే ప్రతి నంబర్, ఇవి డెసిమల్స్లోకి రావు, ఇవి ఓన్లీ నంబర్స్లోకి వస్తాయి. ఇప్పుడు సపోజ్ నేను 7 ఉన్నాను అనుకోండి, అది దేంట్లోకి వెళ్తుంది? హోల్ నెంబర్కి న్యాచురల్ ఇంటీజర్ అంటే అన్నిటికీ వెళ్తుంది, ఎందుకంటే ఇవన్నీ కలిపి కూడా ఇంటీజర్స్లో ఉన్నాయి. కాబట్టి ఇంటీజర్స్లో ఎక్స్ట్రా ఏమున్నాయి? నెగిటివ్ నెంబర్స్ కూడా ఇంటీజర్స్కి వస్తాయి. వేరే నెగిటివ్ నెంబర్స్ ఇక న్యాచురల్లోకి రావు, అలాగే హోల్ నెంబర్స్లోకి రావు. సో సింపుల్గా నేను ఇలా రాయగలుగుతాను, న్యాచురల్ నెంబర్స్ దానికంటే ఒకటి ఎక్స్ట్రా కలిపితే అంటే 0 కలిపితే హోల్ నెంబర్ అవుతుంది. అలాగే ఉన్న నెంబర్స్ అన్నిటికీ నెగిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేస్తే అది ఇంటీజర్స్ అవుతుంది. అండ్ ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ కాకుండా నాకు డెసిమల్స్ కానీ ఫ్రాక్షనల్ కానీ అవెన్కాలో కావాలి, అవన్నీ యాడ్ చేసుకుంటే మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. అండ్ రేషనల్ నెంబర్స్ని మనం వేరేగా ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఇంకో సెట్గా తీసుకుంటే దానికి కంబైన్ చేసుకుంటే మనకి రియల్ నెంబర్స్ అనేవి వస్తాయి. రేషనల్ నెంబర్స్ని క్యూతో రిప్రజెంట్ చేస్తారు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే న్యాచురల్ నెంబర్స్ అంటే 0 to ఇన్ఫినిటీ, హోల్ నెంబర్స్ అనేది న్యాచురల్ నెంబర్స్ 1 to ఇన్ఫినిటీ, హోల్ నెంబర్స్ ఏమో 0 నుంచి ఇన్ఫినిటీ. ఇంటీజర్స్ అయితే ఏమన్నా దీంట్లో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, అలాగే 0 కూడా ఉంటాయి. సో వీటిని కలుపుకుంటే అవి కంప్లీట్ ఇంటీజర్స్ అవుతాయి. ఒకవేళ పీబైక్యూ ఫామ్లో సంబంధించినవి కూడా పెట్టుకుంటే అవి రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో అలాగే ఇర్రేషనల్ నెంబర్స్, ఈ రెండు కలుపుకుంటే మనకి రియల్ నెంబర్స్ అనేది డిఫైన్ అవుతాయి. సో మనం ఈ డీటెయిల్గా నేను మళ్ళీ టాపిక్స్ వస్తాయి ఒక్కొక్క ఎక్సర్సైజ్లో. సో దానికి సంబంధించినప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో కాకపోతే ఫస్ట్ నేను చాప్టర్ స్టార్ట్ చేసిన సో రియల్ నెంబర్స్ అంటున్నాం. రియల్ నెంబర్స్ అంటే ఏంటో తెలియకుండా మనం స్టార్ట్ చేస్తే అర్థం కాదు. సో అందుకని మీకోసం రియల్ నెంబర్స్లో అసలు ఏవేవి ఉంటాయో కూడా ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి చాప్టర్లోని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. కాన్సెప్ట్స్ అంటే ఏదైనా కొత్తది నాలెడ్జ్ పరంగా నేర్చుకోవడం. అది నేర్చుకుని మనకు సంబంధించిన క్వశ్చన్స్లో దాన్ని ఎలా వాడుకలో తీసుకుంటాం కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఓకేనా? సో దీంట్లో మనం నేర్చుకునే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డివిజన్ ఆల్గోరిథం, లేదంటే డివిజన్ థియరం అనుకోండి. సో డివిజన్ థియరం ఏం చెప్తుందంటే ఎనీ పాజిటివ్ నెంబర్
ఏ అలాగే ఇంకొక పాజిటివ్ నెంబర్ బి తీసుకుంటే ఏ అనేది బిక్యూ ప్లస్ ఆర్గా మనం రిప్రజెంట్ చేయగలుగుతామంట. మీరు ఏ నెంబర్ తీసుకున్నా ఒక 2 నెంబర్స్ ఎన్ని 2 పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే దాన్ని మనం ఇలా డిఫైన్ చేయొచ్చు. 13 డివైడ్ చేస్తే 3 టేబుల్లో 13 దగ్గరలో ఎక్కడ ఉంది? 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12. సో 3 టేబుల్లో 13 దగ్గరలో 12 ఉంది. సో దీన్ని మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్గా రాయాలి. సో నేను ఇప్పుడు అలా రాస్తాను. 13 ఈజ్ ఈక్వల్ టు బి అనేది ఇక్కడ నెంబర్ 3తో డివైడ్ చేస్తాం. సో క్యూ ఏమో 4, రిమైండర్ ఎంత వచ్చింది 1. సో 13ని నేను 3 × 4 + 1గా రాయగలుగుతాను. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేది మన కండిషన్ ఏంటి? 0 <= ఆర్ <= బి. ఇక్కడ 0 <= మన ఆర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 <= బి అవ్వాలి 3. సో ఇది సాటిస్ఫైయింగ్. ఇన్కేస్ మీకు వచ్చిన దానికి ఈ నెంబర్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయకపోతే డెఫినెట్గా మీరు ఎక్కడో రాంగ్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 80, బి ఈజ్ ఈక్వల్ టు 8. సో దీన్ని కూడా సేమ్ డివిజన్ చేద్దాం. ఎయిట్ టేబుల్ 80 ఎక్కడ వస్తుంది? ఈజీ క్వశ్చన్, బికాస్ 8 times are 80. సో సింపుల్గా 80ని 8 × 10 ప్లస్ రిమైండర్ ఏంటి 0. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేస్తే రాసుకోవచ్చు. 0 <= ఆర్ <= బి అవ్వాలి. సో ఇక్కడ చెక్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది, బి ఏమో 8. సో ఇది కూడా సాటిస్ఫై. 0 = 0 కూడా సాటిస్ఫై అవుతుంది. 0 అనేది <8. నేను సి వరకు చెప్తాను, డి అనేది మీరు ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ డౌట్ ఉంటే నాకు కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది 125, బి ఏమో 5. దీన్ని డివైడ్ చేస్తే 5, 125, 2 జా 10, 25, 5 జా 25. సో ఇక్కడ కూడా రిమైండర్ 0 వచ్చింది. సో దీని 125ని నేను 5 × 25 + 0గా రాయగలను. 0 <= ఆర్, 0 ఇక్కడ బి వాల్యూ 5. ఇది కూడా సాటిస్ఫై. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇది జస్ట్ కండిషన్ చెక్ చేయడం కోసం రాస్తాం. ఓకేనా? అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఇది ఫస్ట్ చాప్టర్ నేను చెప్పేది. సో ఇలా మనం చెప్తూ వెళ్తున్న కొద్దీ నెక్స్ట్ చాప్టర్స్కి నేను కొన్ని స్కిప్ చేస్తాను, అది మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకేనా? ఏ వాల్యూ 122, బి వాల్యూ 11. సో ఇది కూడా ఈజీని. 11 టేబుల్ చాలా ఈజీ, ఎందుకంటే 11 1 జా 11 2 జా అలా 22, 33, 44 అలా వస్తాయి. సో ఇక్కడ 13 దగ్గరలో ఉంది 11. సో 11 1 జా 11, 3 - 1 2, 2 ఇటు వస్తే 2 వస్తుంది. 11 2 జా 22. సో ఇక్కడ కూడా రిమైండర్ 0. సో మనం 132ని 11 × 12 + 0గా రాయగలుగుతాం. సో ఇక్కడ కూడా మీరు చెక్ చేస్తే 0 ఆర్ అనేది 0 బి వాల్యూ 11. సో ఇది కూడా సాటిస్ఫై. సో ఇక్కడ మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నామంటే, డివిజన్ థియరం ప్రకారంగా ఒక 2 పాజిటివ్ నెంబర్స్ ఏ అండ్ బి అనేవి ఉంటే దాన్ని ఏ = బీక్యూ ప్లస్ ఆర్గా రాయగలుగుతాను. దాంట్లో కండిషన్ ఏంటంటే 0 <= ఆర్ <= బిగా రాయగలుగుతాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ 2. అండ్ ప్రతి ఎక్సర్సైజ్ ముందు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మన కాన్సెప్ట్ నేర్చుకుని దాని తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్ళి క్వశ్చన్స్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, యూక్లిడ్ డివిజన్ థియరం, లేదంటే డివిజన్ లెమా,
లెమ్మా ఏంటంటే ఏదైనా స్టేట్మెంట్ ఆల్రెడీ ప్రూవ్ అయిన స్టేట్మెంట్ని వాడుకుని కొత్త స్టేట్మెంట్ మనం ప్రిపేర్ చేస్తే దాన్ని లెమ్మా అంటారు. సో ఇక్కడ మీరు ఆల్రెడీ మన ప్రూవెన్ స్టేట్మెంట్ ఏంటి, డివిజన్ థియరీ ప్రకారంగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్గా మనం డిఫైన్ చేయగలం, అది ఆల్రెడీ ప్రూవెన్ స్టేట్మెంట్. ఇప్పుడు అది వాడుకుని యూక్లిడ్ డివిజన్ థియరం డివిజన్ లెమ్మా వాడి మనం హెచ్సిఎఫ్ అనే టూ నెంబర్స్ మధ్య కనుక్కుంటాం. సో హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే మన దగ్గర టూ నెంబర్స్ ఉంది, వాటిలో ఉన్న హైయెస్ట్ కామన్ అండ్ హెచ్సిఎఫ్ని మనం ఇంకో పేరు కూడా ఉంది, దాన్ని జీసీఎఫ్ అని కూడా అంటాం. రెండు సేమ్. హెచ్ అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీ అనేది గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హైయెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అనే ఈ పరంగా ఒకటే వస్తుంది. కాబట్టి మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ చేయమన్నా జీసీఎఫ్ని ఫైండ్ చేయమన్నా యూక్లిడ్ డివిజన్ మెథడ్ ద్వారా అలా చేయాలి అన్నప్పుడు కనుక్కో. సో యూక్లిడ్ డివిజన్ ప్రకారం ఏంటంటే మనకంటూ ఒక 3 స్టెప్స్ ఫాలో. 70. సో నేను ఫస్ట్ 70 పెద్ద నెంబర్ కాబట్టి 70 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ క్యూ ప్లస్ ఆర్గా రాసుకోవాలి. సో దాన్ని అలా చేద్దాం. 50 70 50 1 50 20. సో 70ని నేను 50 ఇంటూ 1 ప్లస్ ఆర్ 20. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేది 20 వచ్చింది. సో దీన్ని మనం మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు స్టెప్ 2లోకి ఏమొస్తుంది, ఇప్పుడు 50ని 20 ఇంటూ క్యూ ప్లస్ ఆర్గా రాసుకోవాలి. సో 20 50 22 40 10. సో ఇప్పుడు నాకు ఏమొచ్చింది, 50 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2 ప్లస్ ఆర్ అనేది 10. సో ఇక్కడ కూడా ఆర్ 0 కాదు, సో 20 అనేది హెచ్సిఎఫ్ కాదు. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు 20 10 తీసుకోండి. సో 20 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ క్యూ ప్లస్ ఆర్గా రాసుకోవాలి. 10 టేబుల్లో 20 వస్తుంది, 10 2 20. సో ఇక్కడ ఆల్రెడీ 0 వచ్చేస్తుంది. సో 20 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 2 ప్లస్ ఆర్. ఆర్ ఎంత 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ అనేది 0. ఆర్ ఎప్పుడైతే 0 వచ్చిందో అప్పుడు బి ప్లేస్లో ఉన్న వాల్యూ అనేది హెచ్సిఎఫ్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేస్తాను. సో మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఆర్ వాల్యూ 0 వచ్చేస్తుందో అప్పుడు ఆపేసి ఆ బీ వాల్యూ ప్లేస్లో ఉన్న వాల్యూ అనేది మన హెచ్సిఎఫ్ వాల్యూగా అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 300 550. ఓకే, ఎలాంటి నెంబర్ అయినా పర్లేదు, మనం హ్యాపీగా చేసుకోవచ్చు. 300 ఇంటూ క్యూ ప్లస్ ఆర్. సో 300 550 300 1 300 మైనస్ చేస్తే 250 వస్తుంది. కాబట్టి 550 ఈజ్ ఈక్వల్ టు 300 ఇంటూ 1 ప్లస్ 250. ఏమంటే 0 కాదు, సో మళ్ళీ కంటిన్యూ చేయాలి. పెద్ద నెంబర్ ఏంటి, 300 ఈజ్ ఈక్వల్ టు 250. చిన్న నెంబర్ క్యూ ప్లస్ ఆర్ 250 300. సో 300ని నేను 250 ఇంటూ 1 ప్లస్ 50గా రాయొచ్చు. ఇక్కడ కూడా రిమైండర్ 0 కాదు, సో మళ్ళీ కంటిన్యూషన్. పెద్ద నెంబర్ ఏది 250. 250 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ క్యూ ప్లస్ ఆర్. 50 టేబుల్లో 55 250. సో ఇక్కడ మనకి రిమైండర్ 0 వచ్చేస్తుంది. సో ఇది 0 వచ్చింది కాబట్టి 50 ఈజ్ ద హెచ్సిఎఫ్. అర్థమైంది కదా. సో ఇది స్టెప్ 1 అవుతుంది, ఇదేమో స్టెప్ 2 అవుతుంది, ఇది స్టెప్ 3. సో మనం థర్డ్ స్టెప్లో ఆన్సర్ వచ్చింది. సో ఇది ఎన్ని డివిజన్స్ అయినా అవ్వచ్చు. సో ఎప్పుడైతే రిమైండర్ 0 వరకు వస్తుందో అక్కడ దాకా చేయండి. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే మెయిన్గా మీకు కావాల్సింది డివిజన్. మీకు డివిజన్ ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తున్నారో డెఫినెట్గా మీకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం.
ఈ 2 నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏది 2015. సో 2015 is equal to 1860 into Q plus R. సో 1860 2015 960 1తో డివైడ్ చేస్తే 1860 వస్తుంది. ఇక్కడ మైనస్ చేయండి 5 11 కాబట్టి ఇక్కడ మళ్ళీ 5 వస్తుంది, ఇది 9 అవుతుంది. సో 155 ఇస్ ద రిమైండర్. సో 2015 is equal to 1860 క్వశ్చన్ 155 ప్లస్ R అనేది 1. సో ఇక్కడ R అనేది రిమైండర్. ఓకే, 155 అనేది రిమైండర్. సో ఇక్కడ కూడా R అనేది 0 కాదు కాబట్టి మళ్ళీ 1860 is equal to 155 into Q plus R. 155 1 0 155 6 minus 1 1 8 minus 5 3 310 వచ్చింది. సో 155 into 2 చెక్ చేయండి. 8 10 1 2 10 1. సో 155 2 310 వస్తుంది. సో సింపుల్గా 1860ని సో ఉండే 0 వచ్చేస్తుంది. సో 1860 is equal to 155 into Q అనేది 12 వచ్చింది. రిమైండర్ ఏమో 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మన హెచ్ఎఫ్ వాల్యూ బి వాల్యూ ఏంటుంది ఇక్కడ 155. సో హెచ్ఎఫ్ ఈజ్ 155. చూసారా అంత ఈజీగా అయిపోతుందా? ఎంత పెద్ద నెంబర్స్ అని అవ్వరియండి. ఫస్ట్ స్టెప్ కొంచెం కాంప్లికేటెడ్ అవ్వచ్చు, కానీ తర్వాత నుంచి చిన్నగానే అయిపోతుంది. సో ఈ విధంగా అన్ని హెచ్సిఎఫ్ కానీ డివిజన్లు కానీ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఇంకొక 2-3 ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూసేద్దాము. దాని తర్వాత మనం నెక్స్ట్ వీడియోలోని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. అండ్ ప్రతి చాప్టర్లోని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సగం కాన్సెప్ట్ మీకు అక్కడే అర్థమవుతుంది. అండ్ అలాగే అప్పుడప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా కొన్ని డైరెక్ట్గా ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి ఎగ్జాంపుల్ క్వశ్చన్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. నంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, కాకపోతే ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు మీకు అలాంటి క్వశ్చన్స్ వచ్చినా మీరు ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూద్దాము. సో ఎగ్జాంపుల్ 1 ఏమంటున్నాడంటే, సో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ నంబర్ can be written in form of 2q గా చెప్పంటున్నాడు. అలాగే ఎవ్రీ పాజిటివ్ ఆడ్ నంబర్ అనేది 2q + 1గా ఉంటుందని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బి వాల్యూ అనేది 2 అవుతుంది. ఎందుకు? మన సింబల్ A is equal to BQ plus R కదా. సో ఈ ప్రకారంగా తీసుకుంటే మన బి వాల్యూ అనేది 2 వస్తుంది. ఏ వాల్యూ అనేది ఎనీ పాజిటివ్ నెంబర్. సో ఇక్కడ సొల్యూషన్ ప్రకారంగా వస్తే లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ నెంబర్ అండ్ బి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ మనం రాస్తే ఏమొస్తుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2q ప్లస్ ఆర్గా వచ్చింది. సో మనకు తెలిసిన కండిషన్ ఏంటి? ఆర్ వాల్యూ అనేది ఎప్పుడైనా 0కి ఈక్వల్ అవ్వచ్చు లేదా <= b. బట్ ఇక్కడ బి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి 2. సో ఇక్కడ ఆర్ వాల్యూ అనేది 0 కానీ <= 1. సరే, బి వాల్యూ 2 కదా, 2. సో ఇక్కడ మనకు ఆర్ వాల్యూస్ ఏమేమి వస్తున్నాయి? 0 అని అవ్వచ్చు లేదా 1 అని అవ్వచ్చు. 0కి ఈక్వల్ అవ్వచ్చు, బట్ 2 కంటే లెస్ అవ్వాలి. సో 0 ఒకటి అయిపోతుంది, 1 వేసుకున్నా సరిపోతుంది. ఒక 2 వేసుకున్నారు అనుకోండి, <2 అనేది సాటిస్ఫై అవ్వదు. సో ఆర్ వాల్యూస్ మనకి ఓన్లీ 0 కానీ 1 మాత్రమే వస్తాయి. సో ఫస్ట్ ఆ 2 కేసెస్ ఏంటో చూద్దాం. ఆర్ 0 పెట్టుకుందాం, ఆర్ 1 పెట్టుకుందాం. ఆర్ 0 పెట్టుకుంటే ఏ వాల్యూ ఏమవుతుంది? 2q అవుతుంది. ఆర్ 1 పెట్టుకుంటే ఏ వాల్యూ ఏమో 2q + 1 అవుతుంది. సో మళ్ళీ ఒకవేళ ఆర్ దానికంటే ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే మన కండిషన్ ప్రకారంగా 0 <r 2 అంటే 2 వాల్యూస్ మాత్రమే అవుతాయి. సో ఇప్పుడు ఏ = 2q పెట్టుకోండి. వాట్ ఈవెన్ నెంబర్ కండిషన్ ఏంటి? ఎనీ నెంబర్ విచ్ ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 2. అంటే ఏదైనా ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అయితే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. సో ఇక్కడ 2q అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 2 అనేది ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని ఈవెన్ నెంబర్ అంటాము. ఒకవేళ ఇక్కడ డివిజన్ అవ్వదు, ఎందుకంటే 1 అనేది ఎక్స్ట్రా ఉంది, సో దీన్ని ఆడ్ నెంబర్స్ అవుతుంది. సో ఇక్కడ కింద స్టేట్మెంట్ ఏం రాయొచ్చు అంటే
యాజ్ యూ నో దట్ ఈవెన్ నెంబర్ ఎవ్రీ ఈవెన్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 2. సో ఇక్కడ ఈ 2q అనేది డివిజిబుల్ బై 2. సో ఏ అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఒకవేళ ఇది డివిజిబుల్ బై 2 కానప్పుడు అంటే +1 ఉంది కదా, డివిజిబుల్ బై 2 అవ్వదు. సో ఇలాంటి కేసులో ఏ అనేది ఆడ్ నెంబర్ అవుతుంది. సో వాట్ ఆర్ ది ప్రూవ్ every even number is a form of 2q and every odd number is a form of 2q plus 1. One example 2 చూద్దాం. So that every positive odd number, okay, every positive odd number is of form 4q plus 1 comma 4q plus 3 అని ప్రూవ్ చేయమంటున్నాం. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే సొల్యూషన్కి వెళ్దాం. ఈ ఫామ్ రాసే ముందు ఈజీగా అర్థమవుతుంది కదా, ఇక్కడ బి అనేది 4 తీసుకోవాలి ఇక్కడ. సో లెట్ ఏ బి పాజిటివ్ నంబర్, ఎనీ నెంబర్, ఇక్కడ ఆడ్ ఏమని రాసుకోకండి, జస్ట్ పాజిటివ్ నెంబర్ అని రాయండి. బి వాల్యూ ఏమో 4గా రాసుకోండి. సో అప్పుడు మన ఏ వాల్యూ అనేది బిక్యూ ప్లస్ ఆర్. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 4q ప్లస్ ఆర్గా వచ్చింది. సో ఇప్పుడు ఆర్ నుంచి ఏమవుతుంది, 0 less than or equal to r less than b. So 0 less than or equal to r less than b value ఇక్కడ 4. సో r వాల్యూస్ ఏమేమి అవ్వచ్చు, 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ. ఈ 4 వాల్యూస్ అనేది మనం rగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు 4 వాల్యూస్ తీసుకుని చూద్దాం. r0, r1, r2, r3. r0 పెట్టుకుంటే ఏ వాల్యూ అనేది 4q అవుతుంది. ఒకవేళ r1 తీసుకుంటే ఏ వాల్యూ అనేది 4q ప్లస్ 1 అవుతుంది. r2 తీసుకుంటే ఏ వాల్యూ 4q ప్లస్ 2 అవుతుంది. అండ్ r3 తీసుకుంటే ఏ వాల్యూ 4q ప్లస్ 3 అవుతుంది. సో ఈవెన్ నెంబర్ అవ్వాలంటే కండిషన్ నేను చెప్పాను, అదే 2తో డివిజిబుల్ అవ్వాలి. సో ఇక్కడ మీరు 4qని 2 × 2q రాయొచ్చు. అలాగే ఇక్కడ కూడా 2 × 2q ప్లస్ 1గా రాయొచ్చు. ఇక్కడ 2 తీసుకుంటే 2 × 2q ప్లస్ 1 అవుతుంది. ఇది మాత్రం 2 × 2q ప్లస్ 1గా తీసుకున్నా ఇంకొక ఎడిషన్ అవుతుంది. సో సింపుల్గా 2q ప్లస్ 1 ప్లస్ 1గా రాసుకోవచ్చు. సో వీటిలో ఏది ఆడ్ ఏది ఈవెన్, 2 × 2q ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. 2 × 2q ప్లస్ 1. సో ఇక్కడ మనం 2తో డివైడ్ చేసినా ఒకటి 1 అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. ఇక్కడ 2 × 2q ప్లస్ 1. సో ఇది మళ్ళీ ఈవెన్ నెంబర్ అవుతుంది, ఎందుకంటే 2తో డివిజల్ అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి 2 × 2q ప్లస్ 1 ప్లస్ 1 వస్తుంది. సో ఇది మళ్ళీ ఆడ్ నెంబర్ అవుతుంది. సో అడిగారు గారు పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అడిగారు. సో ఇక్కడ పాజిటివ్ ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి, 4q ప్లస్ 1 అండ్ 4q ప్లస్ 3. ఈ రెండు అనేది ఈవెన్ నెంబర్స్ అవుతుంది. సో ఈ విధంగా మనం డివిజన్ ఆల్గరిథం వాడుకొని ఎలాంటి నెంబర్ డివిజిబుల్ అవుతుందో, ఆడ్ నెంబర్ అవుతుందో, ఈవెన్ నెంబర్ అవుతుందో, ఇలాంటి టైప్స్ అన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మనం నెక్స్ట్ వీడియోలోని ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసుకుని ఏదైనా డౌట్స్ ఉన్నా దాంట్లో డిస్కస్ చేసుకుందాం. సో మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తానో దానికి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ చెప్పండి. నేను ఆ డౌట్స్ కమెంట్ చేసి డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. ఒకవేళ మీకు నచ్చితే ఇదే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా 10th క్లాస్ చదివితే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.